బీపీ మందులు వాడే వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేబోతుంది. అంటే ముఖ్యంగా చూస్తే ఒకప్పుడు బాగా వయసు అయిన వారికి వచ్చేటువంటి బ్లడ్ ప్రెషర్ ఈ బీపీ అయితే గనక ఇప్పుడు ప్రస్తుతం చిన్న వయసు వారికి అంటే 30 ఏళ్ళు దాటిన వారికి కూడా ఈ బీపీ అనేది కామన్ గా తయారైపోతుంది. కామన్ ప్రాబ్లం కింద. లో బీపీ అయితే అప్పుడప్పుడు మందులు వాడొచ్చు తప్ప ఒకవేళ హై బీపీ అంటూ అటాక్ అయింది అంటే గనక ఇక లైఫ్ లాంగ్ మందులు వాడాల్సింది. ఒకసారి టాబ్లెట్ స్టార్ట్ అయితే లైఫ్ లాంగ్ వాడాలి. ఒక్కసారి అది కంట్రోల్ లేకపోయినట్లయితే దాని ద్వారా ఇంకా గుడ్డపోట్లు కానీ లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఇలా రకరకాల ప్రాబ్లమ్స్లోకి అయితే కనుక దింపడం మొదలు పెడుతుంది. ఎంత లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నా ఏం చేసినా ఒక్కసారి ట్యాబ్లెట్ వాడడం స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్ అయితే వాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక శుభవార్త రాబోతోంది. జీవితాంతం మందులు అయితే వాడకుండా ఇంజెక్షన్స్ కేవలం ఏడాదికి 2 ఇంజెక్షన్లు చేయించుకోవడం వల్ల అయితే కనుక ఇక సంవత్సరం మొత్తం కూడా బీపీ టాబ్లెట్లు వాడక్కర్లేని ఒక విధమైన మెడిసిన్ అయితే కనుక ఇప్పుడు 3వ దశ ట్రయల్లో ఉందని చెప్తున్నారు. ఒక ఇంజెక్షన్ వచ్చి 6 నెలల పాటు అయితే పనిచేస్తుంది అంటున్నారు. సాధారణంగా మనం బీపీ ఉందని ప్రతి నెల కూడా చెక్ చేయించుకోవాలి. దానికి ఏమన్నా ఎక్కువైందా తక్కువైందా కంట్రోల్ చేసుకోవాలి. ఫుడ్ హ్యాబిట్స్ మార్చాలి. టాబ్లెట్స్ కంటిన్యూ వాడుతూ ఉండాలి. ఒక్కొక్కసారి డోసెస్ కూడా పెంచుతుంటారు. అయితే ఇప్పుడు అలా కాకుండా లాన్సెట్ తాజా అధ్యయనాల మేరకు రక్తపోటు నియంత్రణకు రోజు మాత్రలు వేసుకోవాల్సిన అవసరం తప్పే అవకాశం కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఏడాదికి 2 ఇంజెక్షన్స్ చేయించుకుంటే చాలు పూర్తిగా బీపీ నియంత్రణలోకి వస్తుందని తాజా పరిశోధనలో గుర్తించారు. ఈ దిశగా శాస్త్రవేత్తల పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పేసి మెడికల్ జర్నల్ లాన్సెట్ అయితే వెల్లడించింది. లాన్సెట్ వెల్లడించిన వివరాలు ఏమేమి చెప్తే చూస్తే అమెరికాకు చెందిన రోష్ అండ్ ఆన్లైన్ ఫార్మాస్యూటికల్స్ అయితే కనుక ఆర్ఎన్ఏ టెక్నాలజీతో జిలేబెరిసిన్ అనే ఇంజెక్షన్ అయితే కనుక అభివృద్ధి చేస్తోంది. దీని పేరు జిలేబెసిరిన్ అని చెప్పేసి ఆ ఇంజెక్షన్ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఇది 3rd ట్రయల్స్ అంటే 3వ దశ ట్రయల్స్ లో ఉంది. ఇది బీపీకి ప్రధాన కారణమైనటువంటి లివర్ నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి యాంజియోటెన్సినోజిన్ అనే ప్రోటీన్ కి అడ్డుకట్ట వేస్తుంది. ఒక ఇంజెక్షన్ చేస్తే గనక 6 నెలల పాటు సమర్థవంతంగా పనిచేసినట్లు పరిశోధనలో గుర్తించారు. దీంతో త్వరలోనే 2 ఇంజెక్షన్ల ద్వారా ఏడాది పాటు బీపీ నియంత్రణ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి భావిస్తున్నారు. ఇది 3వ దశ ట్రయల్స్ క్లినికల్ ట్రయల్స్ లో ఉంది. ఒకవేళ ఇది కనుక సక్సెస్ అయితే త్వరలోనే మార్కెట్లోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. అంటే ఈ ట్రయల్స్ చేసిన తర్వాత కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఏంటి అనేది అయితే మళ్ళీ పరిశోధన చేయాల్సి ఉంటుంది. కొంచెం టైం పట్టినప్పటికీ కూడా ఇది సక్సెస్ అయితే లివర్ నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి యాంజియోటెన్సినోజిన్ అనే ఆ యొక్క ప్రోటీన్ కి అడ్డుకట్టేయడం ద్వారా బీపీని కంట్రోల్ చేయొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం 3వ దశ ట్రయల్స్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకవేళ అన్ని అనుమతులు లభిస్తే మార్కెట్లో